శ్రీవిఎన్ఆర్ న్యూస్కి స్వాగతం. బాలికల పట్ల లింగ వివక్షత చూపరాదు, సమాజంలో బాలికల పట్ల లింగ వివక్షత చూపరాదు అని పులిచెర్ల సింగిల్ విండో చైర్మన్ లెక్కల ధనంజయ నాయుడు అన్నాడు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం పులిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ వాణి శ్రీదేవి ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతలు, విద్య, పోషణ, చట్టమైన హక్కులు, వైద్య సంరక్షణ, హింస, రక్షణ, బలవంతపు బాల్య వివాహాలు తదితర వాటిపై సమగ్రంగా వివరించారు. అనంతరం విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు సింగిల్ విండో చైర్మన్ లెక్కల ధనంజయ నాయుడు, సిడిపిఓ వాణి శ్రీదేవి, ఎంఈఓ సిద్ధరామయ్య, పోకల తాతయ్య బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ విజయలక్ష్మి, టీడీపీ నాయకులు నజీర్, అష్రఫ్, ప్రభాకర్, హెచ్ఎం, లక్ష్మీదేవి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అక్బర్, వైద్య సిబ్బంది పురుషోత్తం, జీఎస్టీ నోడల్ అధికారి సాబ్జాన్, ఏఎన్ఎం యశోద, అంగన్వాడీ కార్యకర్తలు మొబీనా, తాజ్, పార్వతి, సరళ, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటిలో ఫుడ్ తీసుకోండి, బయట ఫుడ్ తీసుకోవద్దండి. ఫోన్ కూడా తక్కువగా యూజ్ చేయండి. మన రక్షణ శాఖలో కానీ కండక్టర్లు కానీ అన్ని రకాలుగాను ఇప్పుడు మహిళలకు ముందుకు పోతున్నారు. ఒకప్పుడు అన్నిటికీ మగోలే ఇదంతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వాల్లో ఒకప్పుడు 40 ఏళ్ళ ముందు మహిళలు అంటే ఇంటికే పరిమితంగా ఉన్నారు. ఇప్పుడు మహిళలు అంటే మెయిన్ ఇప్పుడు మీరే అన్నింటిలో కూడా బాగా చదువుకుని దాంట్లో కానీ ప్రభుత్వం కూడా బాగా సహకరిస్తాము. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి మన లోకేష్ బాబు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టినాడు స్కూల్ పైన. చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి మీకు ఎక్కడ కానీ మీకు చిన్నప్పటి నుంచి కూడా ఆడబిడ్డ అంటే ఒక మగబిడ్డ కన్నా ధైర్యంగా ఉండాలని అన్ని చట్టాలు కానీ మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తరఫున ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధతో ఈ ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా మీరు కూడా కానీ పిల్లలంతా కూడా బాగా చదువుకొని క్రమశిక్షణతో తల్లిదండ్రులు, గురువు, దైవం అంటూ టీచర్లు కూడా చెప్పింది ఎంతో పద్ధతిగా చదువుకొని ఆడపిల్లలు అంటే మగపిల్లలు అంటే ఎక్కడైనా ఉండొచ్చు. ఆడపిల్లలు అంటే చాలా చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణ బాగుండాలి. ఒక పాప అంటే చాలా మంచిది, మంచి బిడ్డ, బాగా చదువుకుంటుంది, మంచి ఇది అని ఒక మంచి పేరు తెచ్చుకోవాలి ఆడపిల్లకాయ ఇప్పటి నుంచి కూడా. అదేవిధంగా మీకు ఒక విషయం చెప్పాలంటే ఈ మన బాలకృష్ణ సినిమాలో భగవత్ కేసరి చూడాలి. ఆడబిడ్డ అంటే ఏమి అనేది ఆ సినిమాలో బాగా నీట్గా ఆడబిడ్డల గురించి అంత ఇదిగా తీసినారు. దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆ భగవత్ కేసరి చూస్తే మీకు తెలుస్తుంది ఆడబిడ్డ అంటే ఎంత పట్టుదల, ఎంత ఇదిగా, ఎంత ఆ బాబుకు ధైర్యం లేకపోతే కూడా ధైర్యంతో పెంచి ఆ బాబే మంచి ఆ సినిమాలో లైనెన్స్కి వచ్చాక పెద్ద ఫైటర్ అయిపోతుంది పాప. అది విషయం చాలా ఉన్నాయి. అట్లా సినిమాలు కూడా కొన్ని చూడండి, మీకు పనికొచ్చేటివి. అట్లన్నీ చదువుకొని బాగా తల్లిదండ్రులను గౌరవం, టీచర్లు అందరినీ గౌరవించి బాగా చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ బాగున్నారని స్టూడెంట్స్కి నా ఆశీస్సులు. ఇప్పటికే మన ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడాను మీకు అవసరమైన అన్ని విషయాలు, మీకు కావాల్సిన అన్ని విషయాల గురించి కూడా చెప్పారు. సో మీరు అవన్నీ కూడాను గుర్తు పెట్టుకొని మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయాలి.
ముఖ్యంగా మీలో అదే ఆడపిల్లల్లో ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. అది రాకుండా ఉండటం కోసమనే మీకు ఫస్ట్ మీ హెచ్పి లెవెల్ తెలియాలి. ఆకుకూరలు బాగా తీసుకోవాలి, బయట ఫుడ్ తీసుకోకండి, ఇంటి ఫుడ్డే తీసుకోవాలి. అది కూడా హైజీనిక్గా ఉంటుంది కాబట్టి ఇంటి ఫుడ్. సో ఇంటి ఫుడ్డే తీసుకోండి. మరి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎగ్ మిల్క్ తీసుకుంటున్నారా? కంపల్సరీ తీసుకోవాలి. అలాగే ఆకుకూరలు కూడా తింటున్నారా? తినాలి. ఇంట్లోనే మనం చక్కగా అమ్మకి చెప్పి వేరుశెనగ గింజలు, నువ్వులు, బెల్లము వీటిని వేయించేసి బెల్లం వేసుకొని మిక్సీలో వేసి నెయ్యి వేసి చిన్న లడ్డులాగా చేసి తినండి. ఎందుకంటే ఐరన్ డెఫిషియన్సీ రాదు. ఎందుకు ముఖ్యంగా మీకు ప్రత్యేకించి ఐరన్ డెఫిషియన్సీ రాకూడదని చెప్తున్నామంటే మీరు ఫ్యూచర్ మదర్స్, రేపు కాబోయే తల్లులు మీరే. మీరు ఆరోగ్యంగా ఉంటే పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో మీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు అన్న చెప్పారు భగవద్గీత సినిమా చూసారా? ఓకే. అదే ఆడపిల్ల అన్ని విషయాల్లోనూ ధైర్యంగా ఉండాలి. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఇంట్లో ఫస్ట్ అమ్మకు చెప్పాలి. మళ్ళీ మీ ఫ్రెండ్స్ ఉంటారు, స్కూల్లో టీచర్స్ కూడా ఉంటారు, వాళ్ళకి చెప్పాలి. అలాగే మీకు టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ, దాని గురించి మా కలెక్టర్ గారు కూడా చెప్పున్నారు. మేము కూడా మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు చెప్తున్నాము. మీకు ముఖ్యంగా తెలుసు ఏ ఏజ్లో ఆడపిల్లలకి ఏ ఏజ్లో మ్యారేజ్ చేయాలి అని. 18 years బిలో చేసుకోకూడదు. అలాగే మీరు మంచి ఫుడ్ తీసుకోవాలి, చక్కగా చదువుకోండి, మొబైల్ ఏది యూజ్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ.